స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఉదయకాల ప్రార్థన. అందరూ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవించి దీవెనలు పొంది మీ సమస్యల నుంచి విడుదల పొందండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రియ పరలోకము మా ప్రియ యేసయ్య, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి యేసయ్య, సమస్త దేవతల కంటే గొప్పవాడా, మీకే స్తోత్రాలు. సమస్త దేవతలకు పైన నువ్వు అత్యధికంగా ఔన్నత్యం పొందినవాడా, మీకే స్తోత్రాలు. సమస్త దేవతల కంటే పూజనీయుడా, మీకే స్తోత్రాలు. అధిక స్తోత్రం పొందదగిన దేవుడా, మీకే స్తోత్రాలు. ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా, మీకే స్తోత్రాలు. భాగ్యమును సంపాదించుకొనుటకై సామర్థ్యమును కలగచేయువాడా, మీకే స్తోత్రాలయ్యా. చెరసాల్లో ఉన్నవాడిని మూలుగును విన్నువాడా, మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా. తండ్రి, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడా, మీకే స్తోత్రాలు. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడా, మీకే స్తోత్రాలు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, మీకే స్తోత్రాలు. నలిగిన వారిని మహాదుర్గము కలవాడా, మీకే స్తోత్రాలు. బాధపడే వారి కోరికలను వినువాడా, మీకే స్తోత్రాలు. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలయ్యా. పేదలను కటాక్షించడానికి కాపాడి బ్రతికించువాడా, మీకే స్తోత్రాలు. శ్రమపడవారిని రక్షించువాడా, మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి, మీకే వందనాలయ్యా. తండ్రి, విధవరాల పక్షాన వాద్యమాడు దేవుడా, మీకే స్తోత్రాలు. తండ్రి, యూదా గోత్ర సింహమా, మీకే స్తోత్రాలు. యెహోవా రఫా, మీకే స్తోత్రాలు. తండ్రి యేసయ్యా, స్తోత్రం 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 తండ్రి. హృదయకాలంలో నేను చేయు ఈ చిన్ని ప్రార్థనలను ఆలకించండి తండ్రి. తండ్రి యేసయ్యా, ఈ సమయంలో తండ్రి రాత్రంతయు తండ్రి మాకు గాఢ నిద్ర కలిగి ఇలా తెల్లవారుజామున మీ ప్రార్థన చేసుకుంటున్నామంటే అది కేవలం మీ కృపయ్య. ఈ రోజును చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా తండ్రి. తండ్రి, అయినా మమ్మల్ని సజీవు లెక్కను ఉంచి తండ్రి మరొక నూతన దినంలోకి మమ్మల్ని అనుగ్రహించినందుకు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. మా జీవితంలో మీరు చేసిన మేళ్ళకై మీకే స్తోత్రాలయ్యా. తండ్రి, మీకే వందనాలు నా ప్రభువా. స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పెంటకుప్పల నుండి పేదలను పైకెత్తు దేవుడువయ్యా. దరిద్రులకు న్యాయం చేయువాడువయ్యా తండ్రి. పేదలు కటాక్షించి శత్రువుల నుంచి కాపాడు దేవుడువయ్యా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు. దిక్కులేని దరిద్రులను ప్రార్థనను నిరాకరించిన వారి ప్రార్థనను ఆలకించువాడా, మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి 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 లేని వారిని మరియు విధవరాలను ఆదరించువాడా, మీకే స్తోత్రాలయ్యా. తండ్రి, మీకే వందనాలయ్యా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకే స్తోత్రాలు తండ్రి. పేదలను కటాక్షించి వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదించు దేవుడా, మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలయ్యా. మీకే కృతజ్ఞతాస్థుతులు తండ్రి. తండ్రి, అనుక్షణం మీరే మాకు తోడు అండ, మా కొండ కోట అన్నింటినీ మీరేదయ్యా. సహాయం దయచేయండి తండ్రి. ఈ సమయంలో నా తండ్రి, ఏ బిడ్డ ఏ సమస్యతో బాధపడుతుందో జగమెరిగిన దేవుడి, అన్ని కాలాల్లో ఉండే దేవుడివి నీకు తప్ప నాకు తెలియదయ్యా. తండ్రి, ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి తండ్రి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరిగే కృపను దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన వాళ్ళకి గర్భఫలాన్ని ఇవ్వండి. మా ఇళ్లలో ఉన్న లేమిని తీసేయండి, సమృద్ధితో నింపండి దేవా. తండ్రి, అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని అప్పుల బాధల నుంచి విడుదల చేయండి తండ్రి. సొంత ఇంటి కళ కోసం ఎదురు చూసే వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరే కృపను మీ దయలో దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా తండ్రి సొంత ఇంటి కళ అనేది ఉండేది. సొంత ఇంటి కళ నెరవేరే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకుంటున్నాను నా తండ్రి. తండ్రి యేసయ్యా, తండ్రి, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి తండ్రి స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా ప్రభు. తండ్రి, వాళ్ళకి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా తోడుగా ఉండండి. వాళ్ళు వెళ్ళి క్షేమంగా వచ్చే కృపను దయచేయండి. వాళ్ళకి మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని మీ దయలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, నా ప్రభా తండ్రి, ఇంకా ఎన్నో సమస్యలతో తండ్రి బాధపడుతున్నారు నా తండ్రి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న వాళ్ళకి నూతన జీవ కిరీటాన్ని అనుగ్రహించండి తండ్రి. తండ్రి, రైతు కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. పంటలు బాగా పండే కృపను దయచేయండి తండ్రి. పంటలు వేసేయడానికి సిద్ధంగా ఉన్నారు నా ప్రభు. దానికి కావాల్సిన సమృద్ధిని కూడా మీరే దయచేయండి. దేశ బోర్డర్లో ఉన్న సైనిక దళాన్ని గుర్తు తెచ్చుకోండి, జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళని కాపాడండి. వారి మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో నింపండి. ప్రతి సంఘంలో జరిగే ఆరాధనలను మీరు గైకోనండి నా ప్రేమ. దైవజనులను దీవించండి. వారి పరిచర్య ముందుకెళ్ళే కృపను మీ దయలో దయచేయండి. ఈరోజు తండ్రి, చిన్న బిడ్డలే కాదు తండ్రి, ప్రతి రకాల నిమిత్తం ప్రయాణాలు వెళ్తున్న బిడ్డలు ఎందుకు తోడుగా ఉండండి నా ప్రేమ. తండ్రి,
ప్రతి బిడ్డ కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వాళ్ళ ఇండ్లు చేరుకునే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. రేపు జరగబోయే 2 ఆరాధనలు కూడా బాగా జరిగించండి తండ్రి. వచ్చే బిడ్డలందు తోడుగా ఉండండి, మళ్ళీ క్షేమంగా వాళ్ళ ఇల్లు కృపను దయచేయండి తండ్రి. లైవ్ సౌండ్ సిస్టమ్ బాగా వచ్చే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వాక్యం వచ్చేలా మీరే సూటిగా తేటగా ఏం మాట్లాడతారో మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞత స్తుతులు తెలియజేసుకుంటున్నాం నా తండ్రి. యేసయ్యా స్తోత్రం 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 తండ్రి నా దేవా నా ప్రభా తండ్రి. ఇంకా ఎంతోమంది తండ్రి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు నా ప్రభా తండ్రి. సాతాను అంధకార క్రియలను యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా. భార్యాభర్తల మధ్య సఖ్యత లేక తగాద పెట్టే క్రియలను బంధించండి. భార్యాభర్తలను కట్టండి, వాడి కుటుంబాన్ని నిలబెట్టండి తండ్రి. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం నెమ్మది లేక నిరంతరము తండ్రి తగాదులు కొట్లాడతో జరుగుతున్నాయో వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలగచేయండి తండ్రి. ఏ ఇంట్లో అయితే లేమితో బాధపడి కనీసం తినటానికి తిండి కూడా లేక అలమటిస్తున్నారో ఆ కుటుంబాన్ని మీరు పోషించండి తండ్రి. మీరే అనుగ్రహించండి తండ్రి. యేసయ్య ఆర్థికంగా చేయూతనియండి అయ్యా. లేమి అనేది లేకుండా తీసివేసి సమృద్ధితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. ఈ రోజంతా కూడా మాకు దీవెనకరంగా జరగాలయ్యా. మీ సన్నిధి మాకు తోడుగా రావాలయ్యా. మేము వెళ్ళే ప్రతి చోట దేవా మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి నా ప్రభా తండ్రి. మీ బిడ్డలుగా మేము తండ్రి ఒకళ్ళ మనసు కష్టపెట్టకుండా, ఒకళ్ళ మనసు మా మనసును కష్టపెట్టకుండా మా జీవితం మీ చల్లని రెక్కల నీడలో సాపీగా సాగిపోయే కృపా భాగ్యాన్ని కలిగించండి. శ్రమలు ఎదుర్కొనే శక్తిని ప్రసాదించండి. శ్రమల్లో మీకు మహింకరంగా మేము బ్రతికేలా, శ్రమలను కూడా ఇష్టంగా స్వీకరించి బతికే కృపను మీ దయలో దయచేయండి. దేవా మీకే స్తోత్రాలయ తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ ఉదయకాలంలో నేను ఈ చిన్ని ప్రార్థన ఒక ధూపం వల్ల మీ పాద సన్నిధికి చేర్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశము కూడా పొంది ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించిన యేసయ్యకి స్తోత్రం 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 స్తోత్రం.